దయగల మా తండ్రి, ప్రేమగల దేవుడా, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ యొక్క మహాకృప ద్వారా ప్రభా మరి ప్రత్యేకంగా సుధాకర్ను మెర్సిని దీవించి వారికి ప్రభా నీ యొక్క గృహాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఇక్కడ ప్రభా మరి యొక్క ఈ గృహాన్ని మా ప్రభా మరి అభివృద్ధి చేయుటకు మా ప్రేమగల తండ్రి ఈ యొక్క మంచి గృహాన్ని నిర్మించుకోవడానికి వారికి ఇచ్చినటువంటి అవకాశమును బట్టి వందనాలు. ఈ గృహాన్ని నీ నామములను ప్రారంభిస్తున్నాం. దయగలిగిన తండ్రి, గృహములో నీ ఆశీర్వాదములు, దీవెన, నీ కాపుదల, భద్రత దయచేయమని కోరుతూ నీ నామమున ఈ గృహాన్ని తెలుస్తూ ఉంటుండగా నీ ఆశీర్వాదములతో నింపుమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కోరేటి దేవాలయం మాదు హృదయం వేగా నిశ్చయం. నీవు కోరేటి దేవాలయం మేము నిర్మించాలా, నీ కట్టడలో మము నిలుపుమా, నీ కట్టడలో మము నిలుపుమా. నీ మందిరమై నేనుండగా నాయందుండి నడిపించవా. ప్రత్యేకంగా ప్రభావ సుధాకర్ మా కుటుంబాన్ని ప్రభావ మీరు ఇచ్చిన యొక్క మంచి గృహాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఇంట్లో మీరు ఉండాలి ప్రభావ. మీ సహాయం దయచేయండి. ప్రతిశోధన నుంచి తప్పించి అన్ని విధాలుగా మీ సన్నిధిని కాపుదల నీ తోడు ఉంచి నడిపించమని మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ గృహాన్ని మీకు సమర్పిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి, ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి. కనుక ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడు. కనుక పాప ఇక్కడ నువ్వు లోపలికి వెళ్ళునప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవించబడదు. ప్రభు నామమున దీన్ని ప్రతిష్ఠిస్తున్నాము కాబట్టి మనము దేవుని యొక్క దీవెనలతో లోపలికి వెళ్ళి ఆశీర్వదించబడి వెళ్ళటకు ప్రభు సహాయం చేయాలని కోరుకుందాం. కాబట్టి ఈ సందర్భంలో ప్రభు నామమున ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. దేవునికి వందనాలు. కనుక దయగలిగిన తండ్రి, ప్రేమగల దేవుడా నీకు వందనాలు. ఈ యొక్క గృహాన్ని నీ నామమున ప్రతిష్ఠిస్తుండగా అభిషేకించి ఆశీర్వదించి దీవించి ఇంటిలో నీ దేవునితో నింపుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. కుటుంబ సభ్యులు, కుటుంబ బంధువులు అందరూ కూడా ఒక్కరి తర్వాత ఒక్కరు రావాలి. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాం.
శ్రీరామ గారు మహోన్నత మహిళల తండ్రి పరిశుద్ధుడా నీ నామానికి స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నా మీ పునరుద్ధాన దినమందు ప్రభా మీ పాదాలు చేర్చేది మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన ఈ కుటుంబాన్ని ప్రభా నువ్వు ఎంతగానో ప్రేమించి నాయన మరి మంచి గృహాన్ని కట్టుకోవడానికి నువ్వు అనుగ్రహించిన కృప కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆయన ప్రభా మరి వాళ్ళ వివాహ జీవితంలో నాయన తోడుగా ఉండి కాచి కాపాడి బలపరిచి క్షేమం నుంచి భద్రతనిచ్చి నాయన బిడ్డలనిచ్చి నాయన దీవించి ఆశీర్వదించిన విధానం కొరకే వందనాలు ఈ ఇంట్లో నాయన వాళ్ళ సంతోషం సమాధానం నెమ్మదితో నాయన సంతోషంగా ఇంకా ముందుకు సాగుతుంది మీ కుటుంబాన్ని సహాయం దయచేయమని ఈ రీతిగా వారు దీవించి ఆశీర్వదించినందుకు మా హృదయపూర్వకమైన వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించి ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ కుటుంబాన్ని మీరు ఇచ్చి నడిపించమని నా ప్రభును మీ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందము. అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంధ్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందము. సమయంలో కార్యక్రమం మీరు చేసిన సహాయం బట్టి మేలను ఈ గృహంలో నివసిస్తున్నారా ఈ గృహం చుట్టూ నీ కంచె కాపుదల భద్రత దయచేయండి. ఆత్మశక్తిని ప్రభావ ఈ గృహంలో ఉంచమని వేడుకుంటున్నాను ఆయన. ఈ గృహం ద్వారా అనేకులకు ప్రభావ మరి రక్షణ వాక్యము మరి అనేకులకు ఆశీర్వాదము ఈ గృహము ద్వారా మరి ప్రభావ వెళ్ళడానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభు. ముఖ్యంగా ఆయన చేసిన సమస్త మేలకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వచ్చినటువంటి బంధువులను బట్టి మిత్రులను బట్టి సంఘస్థులను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీకే వందనాలు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించినప్పుడు దైవ సాగు సమర్పించినప్పుడు నేను మమ్మల్ని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అంతలాంటి నాయన మీరు దీవించి 30 years నాయన మరి ఈ ఫ్యామిలీ రిలేషన్లో అయ్యా నాయన మరి ఇలాగా ఈ గృహం కట్టుకోవాలని మీరు సహాయం చేసినందుకు వందనాలు అయ్యా. లోకస్తులు ఆయన బయట వాళ్ళు ఎన్ని కూడా ఆయన మరి మా మీద నెగిటివ్గా అనుకున్నప్పటికీ నాయన మీరు మమ్మల్ని ఎదిగింపజేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన అయ్యా. దీన్ని బట్టి మేము ఇంకా అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండేటట్టు సహాయం చేయండి అయ్యా నాయన. మరి మా కుటుంబం ఆయన అనేకులకి సువార్త ప్రకటించడానికి సహాయం చేయండి. అలాగా మా కుటుంబాన్ని మీరు ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇచ్చిన ముగ్గురు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. దీని ద్వారా ఇంకా మీకు భయంకరంగా ఉండేలాగా సహాయం చేయడం కోరుతూ మీకే భయం చెల్లిస్తూ ఏ స్నామంలో అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. రక్షించినావే కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే
వ్యక్తి ఈ హాల్ కొరకు సరిత తల్లి సృష్టిలో ఉండి మాకు సమస్తాన్ని సమృద్ధిగా ఇస్తున్న ప్రభావ ప్రత్యేకంగా దర్శక విషయం ప్రార్థిస్తున్నాం ప్రభావ వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి సమృద్ధిని దయచేస్తున్న ప్రభావ ఆ తల్లి వాళ్ళ వైవాహ జీవితంలో తల్లి 29 years మీరు జీవించి తను ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ బట్టి ఆ యొక్క నూతన గృహాన్ని బట్టి మీకు తల్లి దీన్ని ప్రతిష్ఠిత చేయించిన ప్రభావ మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రభావ ఈ యొక్క గృహాన్ని మధ్యలో ఉండాలని సహాయం చేయబడుతున్న ప్రభావ వాళ్ళ కుటుంబాలంతా దీవించి ఆశ్రయించి మనకి సమృద్ధిగా చేయమని ఇప్పుడు తను నిరంతరం అట్లా ఉంటారని ప్రభావ నేర్చుకుని ప్రార్థిస్తున్నాం. కృపలు కుమ్మరించినావు నాపై తిన్నాగా ప్రేమని చూపి వచ్చినావు ముందే దర్శనమందు చూపినావు దేవా ముందుగా ఆలోచించి ఉంచినావు ముందే దర్శనమందు చూపినావు దేవా ముందుగా ఆలోచించి ఉంచినావు చిందించి ఉన్న విమల సిలువ రక్తము వలన చిందించి ఉన్న విమల సిలువ రక్తము వలన సంధించి నన్ను నీ మందాలో చేర్చినావు సంధించి నన్ను నీ మందాలో చేర్చినావు ఎన్నో కృపలు కుమ్మరించినావు నాపై తిన్నాగా ప్రేమను చూపి దోచినావు అల్లారి తనము దుంచి వేసినావు నీదు చల్లాని వాక్యం బోధించినావు అల్లారి తనము దుంచి వేసినావు నీదు చల్లాని వాక్యం బోధించినావు తల్లి తండ్రివి నీవై తరచుగా నాదరించి తల్లి తండ్రివి నీవై తరచుగా నాదరించి ఇల్లాములో గలగాలన్నీ పోగొట్టినావు ఇల్లాములో గలగాలన్నీ పోగొట్టినావు ఒక ఇల్లు కట్టుకుంటా, నేను ఇక్కడ నివాసం చేస్తా, నేను ఇక్కడ సేవ చేస్తానని తను ఎప్పుడు అనుకోలేదు. తను ఎదుగుతూ ఉన్నప్పుడు, తను పుట్టినప్పుడు కూడా తనకు తెలియదు. కానీ ఎదిగిన కొలది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఏర్పాటు, దేవుడు పిలిచిన తర్వాత మరి ప్రత్యేకంగా సంబంధం ఏర్పడడం, ఇది అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే సుధాకర్ గారు వాళ్ళ నాయన నాకు మేనమామ, మా తల్లితోడ పుట్టిన ఆయనని కనుక మొదటి నుండి తెలుసు. కానీ ఈ సంబంధం కుదురుతుంది, ఇక్కడ నా బిడ్డని ఇస్తాము, ఇక్కడ ఆయన ఉంటాడు అనేది మనకు తెలియదు. కానీ అద్భుతంగా దేవుడు ఏర్పాటు చేసి మరి నా కూతురు మెర్సి తాను ఇద్దరు ఎంతో ప్రశాంతంగా మరి ఉంటూ వారికి దేవుడు అనుగ్రహించినటువంటి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, వారు కూడా ఎంతో నమ్మకంగా ఎదుగుతున్న విధానమును బట్టి నేను చాలా సంతోషిస్తున్నా. ఇప్పుడు వాళ్ళ కుమారుడు ఆయన ఓ అద్భుతమైన విషయాలు ఈ మధ్యలోనే జరిగింది. కారణం ఏంటి అంటే ఆయనకు ఒక సీట్ దొరికింది ఒక కాలేజీలో. అది మామూలుగా ఒక 30 లక్షలు పెడితే ఆ సీటు దొరికితే 30 లక్షలు కట్టాలి ఫీజు. అటువంటి కాలేజీలో ఆయనకు ప్రియ దొరికింది. తనతో చదువుతున్నటువంటి వారు కాలేజీ పిల్లలు చాలా మంది ఉన్నారు. కానీ తనకు అది రావడం ఏంటిది, తన కూడా నమ్మలే. నాకు వచ్చిందా ఏంటి అని అంటే నిజమే, తనకే వచ్చింది. మొన్న జాయిన్ అయిండు, అయినవా కాలేజీలో జాయిన్ అయిండు. కనుక దేవుని వందనాలు. వారికి 2 అక్కలు,
కనుక పెద్దక్క ఆమె ఇంతకు ముందే చర్చిలో చెప్పిన సుశీలమ్మ గారు, జాషువా గారు, వీరి కుమారుడు సునీల్ ఏడి కిందున్నరా. అయితే ఆయన వీరి కుమారుడు రైల్వేలో ఆయన ఉద్యోగం చేస్తూ ఎంత నమ్మకంగా, ఎంత తగ్గించుకొని, ఎంత వినయ విధేయతలు కలిగి ఉంటున్నటువంటి ఈ కుటుంబంలో వారి కుమార్తెలు, పెద్ద కుమార్తెలు ఇవ్వడం, ఆ పెద్ద కుమార్తెకి 2 కుమార్తెలు, ఆ చిన్న బిడ్డ చూడు ఇప్పుడే 3 నెలలు అయింది. ఎంత 9 నెలలు. అన్ని మాట్లాడుతుంది, అంత గ్రహిస్తుంది, ఏటితో వింటుంది. ఆ పెద్ద కుమార్తె ప్రార్థన చేస్తుంది. ఇదేంటిది విచిత్రం అంటే దేవుని ఆశీర్వాదం అట్లుంటది. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఈ యొక్క కరీంనగర్లో మరి సేవ చేస్తూ ఈ యొక్క గృహము ఇంతకుముందు కింద కట్టారు. ఈ మీద ఇంత చక్కటి గృహాన్ని నిర్మించుకోవడానికి దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప, అది దేవుని దయ. దేవుని వాక్యంలో చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. నాకు ఇప్పటికే 10-15 నిమిషాలలో ముగించాలని ఆర్డర్ ఉన్నది. నేను త్వరగా ముగిస్తా. 3వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించింది. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోలేము. దేవుడికి వందనాలు. ఎంత అద్భుతమైన విషయము. ఈ యొక్క ఏర్పాట్లన్నీ నేను ఇంతసేపు చెప్పింది అంతా ఇది ఎప్పుడు రాయబడింది, ఎప్పుడు దేవుడి సంకల్పంలో ఉందంటే జగత్ పునాది వేయబడక ముందేనట. దేవుని వాక్యము ఇంతకుముందు విన్నాం, మందిరముల వర్జనీయులు, ఇది కల్తీ కాదు. దేవుని మాటలు వర్జనీయులు, పుటం వేయబడినటువంటి మాటలు, పవిత్రమైన వాక్కులు. ఇక్కడ కల్తీ ఉండదు, అబద్ధం ఉండదు. ఇది సత్యం. ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? జగత్ పునాది వేయబడక ముందే. ఇగో ఈ సంబంధాలు, ఈ కుటుంబం, ఈ గృహ నిర్మాణం, ఈ పిల్లలు, ఈ కుటుంబం ఇలాగ ఎదగడం ఎప్పటి నుంచి ఏనంటే జగత్ పునాది వేయబడక ముందే దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన ఎట్టనగా తన ప్రియనియందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప ఆశ్చర్యం కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము దేవుడి కొరకు బ్రతకాలి. దేవుడు నిర్ణయించుకున్నాడు. దేవునికి మహిమ రావాలి. పిల్లలున్నా, పెద్దలున్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, ఉద్యోగం ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, ఏది ఉన్నా ఇది దేవుని ద్వారా కలిగింది. ఇది దేవుని దయ, ఇది దేవుని కృప, ఇది దేవుని ఏర్పాటు. ప్రతి విషయంలో కూడా దేవుని గణపరచాలి. ఇదంతా దేవుడు చేసిన మేలు. మనం ఏం చేసుకోలేము. దేవుని దయ. దయచేసి సామెతల గ్రంథం తీయండి ఒకసారి. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతలు 10:22. ఆశీర్వాదం, ఐశ్వర్యం ఏంటంట? దేవుని ఆశీర్వాదం. ఎవరైతే దేవుని చేత ఆశీర్వదించబడతారో వారికి ఏముంటుందట? ఐశ్వర్యం. ఎక్కడి నుండి వస్తుంది అని అంటే దేవుని ద్వారా. తర్వాత చదవండి. నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ. నరులు కష్టపడి ఒకవేళ ఏది సంపాదించుకున్నది ఆశీర్వాదకరంగా ఉండదు. ప్రపంచంలో చాలా మంది గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు. కోట్లు సంపాదించడానికి ఉన్నదే తృప్తి లేదు, దీవెన లేదు, ఆశీర్వాదము లేదు,
సంతోషము లేదు, భయముతో బ్రతకాలి, అడగడుగున భయమే. కానీ దేవుని చేత ప్రత్యేకించబడిన వారికి ఉండే ఆశీర్వాదం ఐశ్వర్యం కలిగించి తృప్తి, ఏ కొరత లేకుండా, ఏ భయం లేకుండా, ఏ బాధ లేకుండా ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండడము దేవుని యొక్క కృప అని చెప్పేసి మనము తెలుసుకోగలుగుతున్నాం. దేవునికి వందనాలు. మరి ఇప్పుడే ఇంకొక వచనం చదివి ముగిస్తా. టైం చూసుకుంటున్నారా? 115:19 కీర్తనలు 145:19 145:19 తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చు, వారి మొర ఆలకించి వారిని రక్షించు. యెహోవా తను ప్రేమించి వారందరినీ కాపాడు, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయు. నా నోరు యెహోవాను స్తోత్రం చేయు, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుదురుగాక. దేవునికి వందనాలు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ప్రియులారా, దేవుని యందు భయము భక్తి కలిగి ప్రార్థన చేస్తే తప్పకుండా వారి కోరిక దేవుడు వింటాడు, వారి ప్రార్థన దేవుడు వింటాడు, వారికి తప్పకుండా జవాబు ఇస్తాడు. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి. ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి. ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ అవసరతలో ఉన్నారని అనుదినము దేవుడు చూస్తూ ఉంటాడట. అందును బట్టి దేవుడు తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చను, వారి మొర ఆలకించి వారిని రక్షించు. యెహోవా తన్ను ప్రేమించి వారందరినీ కాపాడును. ఈ మధ్యలోనే బిడ్డకు యాక్సిడెంట్ అయింది. భయంకరమైన ప్రమాదం. ఇదేంటి అంటే అది కూడా ఒక మేలు. యాక్సిడెంట్ కావడము, ఇక్కడ ఎముక ఇవ్వడము, ఇదేంటిది మేలు అని అంటే దానికి వస్తుందని ప్రత్యేకత. అది ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు, మనకు తెలుసు. ఇప్పుడు తన వైపు తన చూసేటువంటి ఏరియా అంతా కూడా కరోనా వైరస్. అయితే కరోనా వైరస్ తో చనిపోయిన వ్యక్తి దగ్గరికి పోతుంది. అక్కడ చూడాలి, అక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా చూడాలి. పోతుండగా దేవుడు అన్నాడు, అక్కడ వెళ్ళక ముందే ఇక్కడ ఒక స్కూటర్ అడ్డం పెట్టిండు, పడగొట్టి. పడిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ పోవాలి? అక్కడ కాదు పోయేది, హాస్పిటల్ పోవాలి. విన్నారా? పోవలసిన స్థలానికి పోకుండా అడ్డగించడము, ఇది నేను ఆలోచించిన, ఇది ఎంత విచిత్రమైన విషయం అంటే కొన్నిసార్లు మనము కని విని ఎరగనటువంటి విధంగా దేవుడు కాపాడుతున్నాడు. దేవుని కాపుదల అద్భుతమైనటువంటిది. మనకు తెలియదు. ఆడికి పోతే బాగుండు కదా, ఈడికి పోతే బాగుండు కదా, మనం ఏదో కోరుకోని ఒక దగ్గరికి పోవాలనుకుంటే పోనీయడు, మనం ఏదో చేయాలనుకుంటాం అది చేయనీయడు. నేను ఒక పని చేద్దామంటే నాకు దేవుడు అడ్డగించిండంటే దేవుడు నాకు సాయం చేయలేదు. కొంతమందికి విరక్తి కలుగుతుంది ఏంటంటే దేవుడు నా ప్రార్థన విన్నాడా, మరి నేను చేయవలసిన పనులు ఎందుకు చేయలేదు, నేను అక్కడికి ఎందుకు వెళ్ళని చేయలేదు అంటే ఏదో ప్రమాదం ఉంది అక్కడ, ఎక్కడో ఏదో నష్టం ఉంది. అది ఆయనకు తెలుసు, మనకు తెలియదు. హృదయ రహస్యములు ఎరిగినవాడు, భూత భవిష్యత్తు ఎరిగినవాడు, ఆయనకు మాత్రమే తెలుసు మన భవిష్యత్తు. మనం ఇప్పుడున్నాం, ఇంకొక గంటకి ఏముంటామో తెలియదు, ఇంకొక రోజు ఏ విధంగా ఉంటామో తెలియదు, ఇంకా తర్వాత ఏ విధంగా ఉంటామో, ఎవరు ఎట్లుంటామో తెలియదు. ఆయనకు తెలుసు. ఆయన చేతిలో ఉన్నటువంటి వారికి భద్రత కాపాడేవాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని కాపాడుతాడు. ఈ ప్రపంచమే ప్రమాదకరమైనది. ఎక్కడ చూసినా ప్రమాదమే, ఎక్కడ చూసినా ఆపదలే. ఇక్కడ క్షేమము లేదు ఈ లోకములో. కానీ దేవుని ఆశ్రయములో, దేవుని రెక్కల కింద, దేవుని సంఘములో, దేవుని సావాసములో మాత్రమే మనకు భద్రత ఉన్నదని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యెహోవా తన్ను ప్రేమించు వారిని కాపాడును. కాపాడే దేవుడు.
ఎవరు కాపాడలేడు. మన ఉద్యోగాలు కాపాడవు, మన బంధువులు కాపాడరు, మన స్నేహితులు కాపాడరు, మన ఆస్తులు కాపాడాయి. ఈ ప్రపంచంలో ఏది కాపాడేది లేదు. ఆ దేవుడు కాపాడేవాడు. ఆయన దొరికిన ఆయన పేరు రక్షకుడు. రక్షకుడు మరణం నుండి రక్షించేవాడు, ఆపద నుండి రక్షించేవాడు, అపాయం నుండి రక్షించేవాడు. ప్రతి విషయములలో రక్షకుడుగా ఉన్నాడు. కాబట్టి రక్షకుడు కలిగిన గృహము, రక్షకుడు కలిగిన కుటుంబము, రక్షకుడు కలిగిన వ్యక్తి భద్రంగా కాపాడబడతాడు. దేవునికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం ఇంతవరకు కాపాడి భవిష్యత్తులో ఇంకా అన్ని విధాల కాపుదల భద్రత కలుగజేయును గాక ప్రార్థన చేసుకుంటాం. ఈ రోజు మా ప్రభువా ఈ బిడ్డలు శ్రోతల వల్ల నీ కృపలో ఎదుగుతుండగా ఆయుర ఆరోగ్యములు ఇచ్చి నీ రెక్కల కింద భద్రపరిచి వారు దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుటకు అన్ని అనుకూలతలను దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమ కలిగినని ఆశీర్వదించమని నీ కొరకు పెంచబడుటకు తల్లిదండ్రులకు మంచి మనసునిచ్చి వారు నీ కృపలో పెంచుటకు అన్ని అనుకూలతలు కలిగించమని కోరుకుంటూ నీ కృప హస్తములకు సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా, పరిశుద్ధుడా, నీతో ఆత్మతో నన్ను నింపు. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్న కాలంలో సన్నిధిలో ప్రభుత్వం ఈ కార్యక్రమంలో మాకు తోడుగా ఉండి కార్యక్రమం నడిపించినందుకు వందనాలు. ప్రత్యేకంగా దేవ మరి చిన్న పాప దేవక మరి నామూలు వాడు జీవిస్తుండగా జీవించి ఆశీర్వదించి ఎదుగుతుండగా సమర్పిస్తున్నాం. ఇంతవరకు మాకు తోడుగా ఉండి మా పిలుపుని అందుకొని మరి ఆహ్వానం అందుకొని వచ్చిన బిడ్డలందరినీ ఈ బలిష్టమైన హస్తాలకు సమర్పిస్తూ మీకు మహిమ ఘనత ప్రభుత్వం ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. పాస్టర్ గారు, మీరు ఎంత మంచి ఆలోచనతో పేరు పెట్టారంటే రేచల్, రాహేల్. అయితే బైబిల్లో ఉన్న భక్తురాలు రిబకా దీవించబడినటువంటి బైబిల్ పేరు ఇది. చాలా మంది ఈ పేరు పెట్టడానికి వెనకంజ వేస్తారు. ఈ పేరులో ఉన్నది ఆశీర్వాదం. ఈ పేరే ఎంతో విలువ కలిగి ముందున్నటువంటి భక్తుల చరిత్ర దాంట్లో ఉన్నది. దేవునికి వందనాలు. కనుక ఇలాగూ మీరు ప్రభువును గణపరుస్తున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని అన్ని రీతులుగా గణపరుస్తూ ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి వందనాలు. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా దీవించునుగా. ఇలా మ్యారేజ్ డే వారికి దయచేయమని కోరుకుంటూ మా ప్రేమ కలిగిన తండ్రి, వారి యొక్క జీవితంలో తండ్రి, మా తండ్రి ప్రియమైనదిగా మీ ప్రీతికరమైనటువంటి జీవితం కలిగి నేను గణపరచుటకు గుర్తుగా ప్రభువా ఈ కేకు కట్ చేస్తున్న సందర్భంలో వారి ప్రేమను పంచుతుండగా నీ ప్రేమ ఆత్మతో నింపుమని కోరుకుంటూ
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. I come before you today. There's just one thing that I want to say. Thank you, Lord. Thank you, Lord, for all you've given to me, for all the blessings that I cannot see. Thank you. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I will bless your name and thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. Well, I just want to thank you, Lord. Thank you, Lord. For all you've done in my life. You took my darkness and gave me your light. Thank you, Lord. Thank you, Lord. You took my sin and my shame. Yes, you did. You took my sickness and healed all my pain. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a grateful heart, with a song of praise, with an outstretched arm, I will bless your name and thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. I just want to thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. Lord, we thank you today for your goodness, for your mercy. Thank you for your love, for loving us when we were quite unlovable people. Thank you, Lord. Oh, thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. We thank you, Lord. Yes, we do.
दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया। क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया। దీవించి ఆశీర్వదించమని మా ప్రభువా కృప చూపమని భవిష్యత్తు అన్ని విధములైన మేలులతో నింపబడుటకు కృప చూపమని మా ప్రభువా ప్రత్యేకముగా నీ యొక్క సత్క్రియల చేత అలంకరించబడుటకు అనుకూలత కలిగించాలని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. तुझमें ही हर्षा, तुझसे ही करता సూపర్ అంతే పెద్ద కంఫర్ట్ సూపర్ నాకు కూడా అదే అయితే పైకి शुक्रिया, 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 शुक्रिया तेरा, शुक्रिया, शुक्रिया, शुक्रिया यीशु तेरा। सारी दुनिया तेरी है, सब कुछ तूने रचाया है। सारी दुनिया तेरी है, सब कुछ तूने रचाया है। मुझको भी तूने बनाया है, तेरे जैसा किया है। क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया। वो क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया। शुक्रिया, शुक्रिया तेरा, शुक्रिया, शुक्रिया, शुक्रिया यीशु तेरा। तुझ में ही मेरी सुबह, तुझ में ही मेरी हर शाम, तुझ में ही मेरी सुबह, तुझ में ही मेरी हर शाम। शुक्रिया, शुक्रिया